జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశం మీద, మన యావత్ హిందూ సమాజం మీద ఎంతమంది కుట్రలు చేస్తారో చెప్పడానికే ఈ న్యూస్. మామూలుగా జార్జ్ సోరెస్ తెలుసు కదా మీకు. వీడి గురించి బీజేపీ వాళ్ళు, మన హిందుత్వవాదులు చాలా వరకు మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఎవరు కూడా నమ్మల. ఇప్పుడు ఈ న్యూస్ చూడండి, ఇప్పటికి కూడా నమ్మలేదంటే ఇంకా ఏదో బతుకులోనే ఏదో పాల్టున్నట్టు. జార్జ్ సోరెస్ వీడంతా నీచుడు, నికృష్టుడు మరొకడైతే లేడు. నిజానికి ఈ జార్జ్ సోరెస్కు 94 సంవత్సరాలు వయసా, ఇంకంటే కాళ్ళు ఆపుకున్నాడు. అందుకే ఈ జార్జ్ సోరెస్ని తిట్టాలంటే ఈ వయసు చూసినేమో వీడు ఉండే ఇంకా కాళ్ళు ఆపుకోండి, కొంచెం ఇబ్బందిగా ఉన్నది. కానీ ఈ దరిద్రుడు చేసేటటువంటి పనులు చూస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది. అసలు ఇటువంటి వాడికి విలువ ఇవ్వడం కూడా అనవసరమే అనిపిస్తుంది. ఏమంటారా? ఈ జార్జ్ సోరెస్ గత 10 సంవత్సరాల నుంచి మన భారతదేశాన్ని అస్థిరపరచడానికి విపరీతంగా ప్రయత్నం చేసినాడు. భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కూల్చడానికి 3 సార్లు ప్రయత్నం చేశాడు. కానీ అజిత్ దోవల్ గారి మూలంగా ఈ ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టాయి. ఇకపోతే భారతదేశాన్ని చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఒక ఇస్లామిక్ రాజ్యం చేయాలనేదే వీడి ముఖ్య ఉద్దేశం. నీకు కావాలంటే నువ్వు, నీ కొడుకు అందరూ కోసుకొని మీ ఇంట్లో మీ జాతిలో ఎవరైనా ఉంటే అందరూ కోసుకొని అందరూ మారండి, ఎవడొద్దన్నాడు. ఒక దేశాన్ని మార్చే దమ్ము, ఆ హక్కు నీకు ఎవడికి ఇచ్చాడు? లబ్బే ఎవడిచ్చారు అంటాలే. తమాషాగా ఉన్నాయి కూడా. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా ఏమి ఎట్టకనపడతారు నీ కళ్ళకు? ఏమనుకుంటున్నావు అంటాలే. అందుకే ముందుగా మన దేశంలోని హిందుత్వాన్ని తుడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. అరే, హిందువుల్ని, హిందూ సమాజాన్ని తుడిచిపెట్టాలని చెప్పేసి గత వేలాది సంవత్సరాలుగా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. బొచ్చు కూడా పీకలేకపోయినారు. నువ్వేంద్ర పీకేదే పుల్లంటికా? 2014లో మోడీ ప్రభుత్వం రాకముందు నుంచి ఈ జార్జ్ సోరెస్ గాడు మన దేశం పైన కన్నేసినాడు. అప్పట్లోనే ఎవరితో? సోనియా గాంధీ. ఈ సోనియా గాంధీతో వ్యాపార లావాదేవీలు కూడా నడిపినాడు. ఈ మధ్య ఏదో ఒక న్యూస్ చూసినా నేను, వీళ్ళకు బంధుత్వం కూడా ఉన్నదంట. ఏది? ఈ రాహుల్ గాంధీ కుటుంబానికి వీడికి జార్జ్ సోరెస్కు. అయితే 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ జార్జ్ సోరెస్ ఆటలైతే సాగల. దీంతో ఇక జార్జ్ సోరెస్ ప్రధాని నరేంద్ర మోడీ పైన, భారతీయ జనతా పార్టీ పైన కట్టికట్టాడు. ఈ క్రమంలోనే జార్జ్ సోరెస్ 3 సార్లు మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నాలు కూడా చేశాడు. భారతదేశాన్ని అస్థిరపరచడానికి విశ్వ ప్రయత్నం చేసినాడు. బంగ్లాదేశ్లో మాదిరిగానే భారత్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడేలా చేయడానికి జార్జ్ సోరెస్ మరియు వీడి బ్యాచ్ అంతా కూడా తీవ్రంగా శ్రమించారు. అంటే ఈ బంగ్లాదేశ్ అది వాళ్ళ బతుకు, అది ఒక దేశమో, భారతదేశమో ఒక దేశమేనా? అసలు ఏమన్నా భారతదేశానికి బంగ్లాదేశ్కి ఏమన్నా పోలికొన్నది అసలు? ఏందంటాలే. ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తెలియజేశాడయా. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తా, జార్జ్ సోరెస్ ఒక అరాచకవాది. ఈ అరాచకవాది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశాన్ని అస్థిరపరచడానికి తీవ్ర ప్రయత్నాలు చేసినాడు. చిన్న ఒక మాట చెప్తా. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. చైనా కూడా ఏది జనాభా పరంగా తీసుకున్నా కూడా పెద్ద దేశమే. కానీ చైనా ప్రజాస్వామ్య దేశమా? చెప్పండి, ఆలోచించండి ఒకసారి. సరే, అమెరికా అగ్రరాజ్యం కదా, మరి అది పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య దేశమా? ఏదైనా తేడా చేస్తే తోలు తీర్చారట్నే. ఏమిలే, ఏ మతానికైనా, ఏ ఊరికైనా కూడా స్వేచ్ఛ స్వాతంత్రం ఉండేది ఎవరికంటే భారతదేశంలోనే. నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు, నోటుకు వచ్చినట్టు చేస్తారు, ఇష్ట ప్రకారంగా ఉన్నది. ఇప్పుడు ఈ మొఘలాయుల పాలనలోనూ, బ్రిటిషర్ల పాలనలో మగ్గిపోయినారట్నే బానిసత్వంలో. కానీ అప్పుడు అంతగా అణగదొక్కించుకొని బతికినారు కదా. కానీ ఇప్పుడు ఎట్లా తెలిసిన విపరీతమైన స్వేచ్ఛ, ఏమిలే, హద్దులు లేని స్వేచ్ఛకి ఏది పడితే అది మాట్లాడతారు, ఏది పడితే అది చేస్తారు. ఆ విధంగా స్వేచ్ఛ పెరిగిపోయింది. అటువంటి ప్రజాస్వామ్య దేశాన్ని అస్థిరపరచడానికే తీవ్ర ప్రయత్నాలు చేశాడు. బంగ్లాదేశ్తో సహా భారత్లో కూడా రాజకీయ అస్థిరతను ఏర్పరిచేందుకు ఈ జార్జ్ సోరెస్ పెద్ద ఎత్తున నిధులను కూడా ఖర్చు చేశాడు. ఊరికే మాటలతో కాదు, డబ్బులు విపరీతంగా దారబోసాడట్నే. ఇందుకోసం భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థలకు ఈ జార్జ్ సోరెస్ $26 కోట్ల అందించాడు. అంటే $26 కోట్ల అంటే మన దేశంలో దాదాపుగా 2236 కోట్లు అనుకోండి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి మీడియాను మేనేజ్మెంట్ చేసినాడు.
అంటే లోపరుచుకొని దేశానికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి మోడీ ప్రభుత్వానికి హిందువులకు అందరికి వ్యతిరేకంగా పనిచేసేటట్టు చేసినాడు. జార్జ్ సోరోస్ తన సంస్థ అయినటువంటి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా ఈ నిధులను భారత్లోని ఆయా సంస్థలకు అందించినాడు. ఒక్క జార్జ్ సోరోస్ మాత్రమే కాకుండా ఈ జార్జ్ సోరోస్కు యుఎస్ఏఐడి సంస్థ కూడా అండగా నిలబడింది. ఈ యుఎస్ఏఐడి సంస్థ కూడా జార్జ్ సోరోస్తో కలిసి భారత్లో రాజకీయ అస్థిరతను అశాంతిని సృష్టించేందుకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసింది అని మాట్లాడినాడు. ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఈ జార్జ్ సోరోస్ మరియు ఈ యుఎస్ఏఐడి సంస్థలు కలిసి ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా శ్రీలంక, పాకిస్తాను, బంగ్లాదేశ్, ఉక్రెయిన్, సిరియా, ఇరాను, బ్రిటన్ దేశాల్లో మాత్రమే కాకుండా చివరికి అమెరికాలో కూడా రాజకీయ సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నం చేశారు. అందుకే జార్జ్ సోరోస్ పైన అలాగే ఈ యుఎస్ఏఐడి సంస్థ పైన ఇన్వెస్టిగేషన్ను ప్రారంభించనుండా ఈ అమెరికన్ డీప్ స్టేట్ను పునాదులతో సహా పేలించేస్తా అంట డొనాల్డ్ ట్రంప్ అయితే తెలియజేశాడు. ఇకపోతే ఈ జార్జ్ సోరోస్ మన దేశంలో రాజకీయ సంక్షోభం సృష్టించేందుకు, అశాంతిని రాజేసేందుకు, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు, హిందువుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తాడని చెప్పేసి బీజేపీ నాయకులు చాలా రోజుల నుంచి ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఆ ఆరోపణలను ఎక్కువ మంది నమ్మల. ఎందుకంటే వీళ్ళంతా వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం చేస్తారని చెప్పేసి కొంతమంది దిమాగ్ లేని వాళ్ళు అనుకున్నారు. ఏమంటారా? కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో ఇది నిజం అని చెప్పి అందరికి కూడా పక్కా తేలిపోయింది. ఇక జార్జ్ సోరోస్కు భారతదేశంలో సహకరిస్తాంది ఎవరు తెలీదా? మీకు అర్థం కాల? ఎవరా మోడీ వ్యతిరేకులు? ఎవరు ఇక్కడ హిందూ వ్యతిరేకులు? ఎవరు? కాంగ్రెస్ పార్టీ మరియు వాళ్ళ తోక పార్టీలేనన్న విషయం అది బహిరంగ రహస్యమే. ఏమంటారా? ఈ విషయం కూడా ఈరోజు రేపు బయటకు వస్తుంది. ఎందుకంటే తీగలాగితే డొంకంతా గదిలినట్టు ఈ ముసులు కుక్కను పట్టుకొని దీన్ని పట్టుకొని ఈడిచి అంతా బయటికి వచ్చాదా రాదా? నేను కొన్ని వీడియోస్లో చూస్తున్నాను కామెంట్లో. మీరు ఒకసారి ఆలోచించండి. నేను చెప్పే దాంట్లో ఏదైనా తప్పు ఉందా, ఏదైనా లోపం ఉందా? ఉన్నట్టు నేను న్యూస్గా చేస్తున్నా. కానీ ఇది చాలామందికి భారత వ్యతిరేకులకు, హిందూ వ్యతిరేకులకు నచ్చడంలే. అర్థమవుతుందా? ఇష్టం ప్రకారం కామెంట్లు పెట్టినారు. ఏమైనా బొచ్చు అంతా ఊడేది ఏమన్నా ఉండదా? అంటే మేము మూసుకొని బతికితే బతికినట్టు, మీరు మమ్మల్ని ఏమైనా చేయొచ్చు, మా మీద మీరు పెత్తనం జలాయించవచ్చు, కానీ మా హక్కుల కోసం, మా భవిష్యత్తు కోసం మేము నిజాలు మాట్లాడుకుంటే, నిజాలు నలుగురికి తెలియజేస్తే మీకు మండుతుందా? మండితే ఏమన్నా పూసుకోండి, బర్ణాలు కానీ ఇంకేదన్నా కానీ పూసుకోండి. దానికి ఒక రవ్వ ఆపేదిలే, తగ్గేదిలే. ఇది మాత్రం పక్క చూసుకుందాం. ఏదైతే అదైతే అది. సరే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చాలామంది గాడిద ముండా కొడుకులు మనల్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కామెంట్లు చేస్తారు. మీకేమి ఆ కామెంట్లు పెట్టేదానికి మంచిగా ఇంకేమంటారా? సరే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకపోతే మనల్ని వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ప్లీజ్. జై శ్రీరామ్.